హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A2Z Knowledge. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి బయాలజీలోని జీవశాస్త్ర నూతన పోకడల నుంచి అడిగేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. కృత్రిమ యానకంలో మొక్క కణాలను పెంచవచ్చని తొలిసారిగా తెలిపిన వ్యక్తి ఎవరు? కృత్రిమ యానకంలో మొక్క కణాలను పెంచవచ్చని తొలిసారిగా తెలిపిన వ్యక్తి ఎవరు? The correct option is option A. G. Haberland. G. Haberland. పూర్తి స్థాయి మొక్కను ఇవ్వగల శక్తి మొక్కల కణాలకు ఉండటాన్ని ఏమంటారు? పూర్తి స్థాయి మొక్కను ఇవ్వగల శక్తి మొక్కల కణాలకు ఉండటాన్ని ఏమంటారు? The correct option is option B. Totipotency. Totipotency. కణజాల వర్ధన ప్రక్రియలో ఏ మొక్క నుంచి కణాలను వేరు చేసి తీస్తామో ఆ కణజాలాన్ని ఏమంటారు? కణజాల వర్ధన ప్రక్రియలో ఏ మొక్క నుంచి కణాలను వేరు చేసి తీస్తామో ఆ కణజాలాన్ని ఏమంటారు? The correct option is option D. Explant. Explant. ఎక్స్ప్లాంట్ విభజన చెందగా ఏర్పడే నిర్దిష్ట ఆకారం లేని కణాల సముదాయాన్ని ఏమంటారు? ఎక్స్ప్లాంట్ విభజన చెందగా ఏర్పడే నిర్దిష్ట ఆకారంలోని కణాల సముదాయాన్ని ఏమంటారు? The correct option is option B. Callas. Callas. కణజాల వర్ధనం ద్వారా ఏకస్థితిక మొక్కలను పెంచవచ్చునని నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు? కణజాల వర్ధనం ద్వారా ఏకస్థితిక మొక్కలను పెంచవచ్చునని నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు? The correct option is option D. సతీష్ మహేశ్వరి మరియు క్షిప్రగుహ. సతీష్ మహేశ్వరి మరియు క్షిప్రగుహ. కృత్రిమ ఇత్తనాల తయారీ దేని వల్ల సాధ్యం? కృత్రిమ ఇత్తనాల తయారీ దేని వల్ల సాధ్యం? The correct option is option A. కణజాల వర్ధనం. కణజాల వర్ధనం. కృత్రిమ ఇత్తనాల తయారీ కణజాల వర్ధనం ద్వారా సాధ్యమవుతుంది. కింది వాటిలో జన్యు సంబంధ వ్యాధి కానిది ఏది? కింది వాటిలో జన్యు సంబంధ వ్యాధి కానిది ఏది? The correct option is option C. రేచీకటి. రేచీకటి. జన్యు సంబంధ కాని వ్యాధి వచ్చేసి రేచీకటి. కింది వాటిలో జన్యుపరంగా మార్పిడి చెందిన పంట ఏది? కింది వాటిలో జన్యుపరంగా మార్పిడి చెందిన పంట ఏది? The correct option is option B. బీటీ పత్తి. బీటీ పత్తి. మొక్కల్లో బహుస్థితికాలను ప్రేరేపించే రసాయనం ఏది? మొక్కలలో బహుస్థితికాలను ప్రేరేపించే రసాయనం ఏది? The correct option is option D. కాల్చిసిన్. కాల్చిసిన్. బయోటెక్నాలజీ అన్న పదాన్ని మొదట వాడిన వ్యక్తి ఎవరు? బయోటెక్నాలజీ అన్న పదాన్ని మొదట వాడిన వ్యక్తి ఎవరు? The correct option is option A. కార్ల్ ఎరిక్. కార్ల్ ఎరిక్. ఉత్పరివర్తనాలను ప్రేరేపించే కారకాలను ఏమంటారు? ఉత్పరివర్తనాలను ప్రేరేపించే కారకాలను ఏమంటారు?
The correct option is option C, mutagens. Mutagens. బయోలీచింగ్ అంటే ఏమిటి? బయోలీచింగ్ అంటే ఏమిటి? The correct option is option D, సూక్ష్మజీవులతో కణజాల వెలికితీత. సూక్ష్మజీవులతో కణజాల వెలికితీత. బయోలీచింగ్ అంటే సూక్ష్మజీవులతో కణజాల వెలికితీత అని అర్థం. ఒక సంకరజాతి మొక్క జనక మొక్కల కంటే ఎక్కువ శ్రేష్టతని కలిగి ఉంటే దానిని ఏమంటారు? ఒక సంకరజాతి మొక్క జనక మొక్కల కంటే ఎక్కువ శ్రేష్టతని కలిగి ఉంటే దానిని ఏమంటారు? The correct option is option B, heterosis. Heterosis. బహుస్థితికాలు ప్రకృతి సిద్ధంగా ఏర్పడితే అవి The correct option is option C, autoploids. Autoploids. మొక్కల సంకరణ ప్రక్రియలో స్వపరాగ సంపర్కం నివారణకు అనుసరించే పద్ధతి ఏది? మొక్కల సంకరణ ప్రక్రియలో స్వపరాగ సంపర్కం నివారణకు అనుసరించే పద్ధతి ఏది? The correct option is option B, విపుంసీకరణ. విపుంసీకరణ. చమురు తెట్టును తొలగించేందుకు వాడే సూపర్ బగ్ ఏది? చమురు తెట్టను తొలగించేందుకు వాడే సూపర్ బగ్ ఏది? The correct option is option C, Pseudomonas putrida. Pseudomonas putrida. వ్యాధికారక జన్యువును తొలగించి సక్రమంగా పనిచేసే జన్యువులతో భర్తీ చేయడాన్ని ఏమంటారు? వ్యాధికారక జన్యువును తొలగించి సక్రమంగా పనిచేసే జన్యువులతో భర్తీ చేయడాన్ని ఏమంటారు? The correct option is option C, జన్యు చికిత్స. జన్యు చికిత్స. స్థానిక మొక్కల విత్తనాలను సేకరించి భవిష్యత్తులో వినియోగానికి సురక్షితంగా నిల్వ ఉంచడాన్ని ఏమంటారు? స్థానిక మొక్కల విత్తనాలను సేకరించి భవిష్యత్తులో వినియోగానికి సురక్షితంగా నిల్వ ఉంచడాన్ని ఏమంటారు? The correct option is option D, బీజ పదార్థ సేకరణ. బీజ పదార్థ సేకరణ. సీరం గొనాడోట్రాపిన్ దేనికోసం వాడుతారు? సీరం గొనాడోట్రాపిన్ దేనికోసం వాడుతారు? The correct option is option A, సూపర్ ఓవ్యులేషన్. సూపర్ ఓవ్యులేషన్. హెపటైటిస్ బి నివారణకు శాంతా బయోటెక్ వారు తయారు చేసిన వ్యాక్సిన్ ఏది? హెపటైటిస్ బి నివారణకు శాంతా బయోటెక్ వారు తయారు చేసిన వ్యాక్సిన్ ఏది? The correct option is option A, శాన్వాక్ బి. శాన్వాక్ బి.